సో, తిరిగి మరలా ఏలూరు, నరసాపురం, రాజమండ్రి జోన్ కోఆర్డినేటర్‌గా మళ్ళా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవటం. ఈరోజు మా ఎమ్మెల్యే గారు చంటి గారి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ఏమన్నా సమస్యలున్నాయా? సమన్వయం ఏ విధంగా చేయాలి? కూటమి ప్రభుత్వం, కూటమి నాయకుల మధ్య ఐక్యత ఏ విధంగా తీసుకురావాలి? దాని మీద ఒక అరగంట డిస్కషన్ చేయటం జరిగింది. నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి పరిస్థితులు, సమస్యలు పరిష్కారం చేయగలిగినటువంటి కూటమిలో ఐక్యత తీసుకురావడానికి ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనేటువంటిది డిస్కషన్ చేయటం జరిగింది. ఏది ఏమైనా కూటమి నాయకుల మధ్య ఐక్యతతో ముందుకు తీసుకెళ్ళటమే మా యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. దానికి ఈరోజు ఫస్ట్ టైం ఏలూరు రావటం జరిగింది. ఆ విధంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూటమి మధ్య సమన్వయం చేయటం, సర్దుబాటు చేయటం, విభేదాలు లేకుండా ఏమైనా అంతర్గతంగా ఉన్నా సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు తప్ప వేరే మార్గమో వేరే ఆలోచనలో ఉండేటువంటి దానికి అవకాశం కూడా లేదు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ ఆ పార్టీలో నాయకులు కానీ ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం చేసి వేగంగా పరిగెడుతున్నటువంటి అభివృద్ధి మీద ఏ విధంగా విష ప్రచారం చేస్తా ఉన్నారు? అమరావతి మీద కావచ్చు, పోలవరం మీద కావచ్చు, జరిగేటువంటి సంక్షేమం మీద కావచ్చు. వాడు చేసిన అప్పులు మన ఆదాయం అప్పులకి వడ్డీలకి మాక్సిమం సరిపోతా ఉంది. అయినా చంద్రబాబు గారికి ఉన్న క్రెడిబిలిటీ తోటి ఈరోజు పెన్షన్ ఇచ్చినా, తల్లికి వందనం ఇచ్చినా, బస్సు ఫ్రీ ఇచ్చినా, అన్నదాత సుఖీభావం ఇచ్చినా, గ్యాస్ ఇచ్చినా, అన్న క్యాంటీన్లు పెట్టిన దానికి తోడు గుంతల రోడ్లన్నీ పోడ్చడం. ఈరోజు జరిగేటువంటి అభివృద్ధి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. కేంద్రం కూడా పెట్టుబడులు ఇచ్చేటువంటి దాంట్లో కూడా మనం ముందంజలో ఉన్నాం. వేగంగా అభివృద్ధి చెందుతా ఉంది. అది నేషనల్ హైవే కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, అమరావతి రాజధాని కానీ, దానికి తోడు పోలవరం. ఇన్ని రకాల అభివృద్ధి జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గాని ఆ పార్టీల నాయకులకి ఇవేమీ కనపడలేదు. విష ప్రచారం చేయాలి, అభివృద్ధి మీద బురద చల్లాలి. అభివృద్ధి అంటే వాళ్ళు అవినీతి అంటారు. దానికి ఎక్కడ బేస్ ఉండదు. బేస్లెస్ ఎలిగేషన్ చేయటం, ప్రజలను కన్ఫ్యూజ్ చేయటం, విష ప్రచారం చేసి ఏ విధంగా లబ్ధి పొందాలి అనేటువంటి దురాలోచన కనపడుతూ ఉంది. డిఎస్సి బ్రహ్మాండంగా నిర్వహించారు. డిఎస్సి మీద విష ప్రచారం చేస్తారు. అంటే ఏ విధంగా మీకు ఏ మంచి జరిగినా 16,347 ఉద్యోగాలు ఇచ్చి లోకేష్ బాబు కష్టపడి కేసులన్నీ అధిగమించి కోర్టులన్నింటినీ న్యాయ వ్యవస్థలను కూడా అన్ని కేసుల్ని అధిగమించి నిర్ణయించి ప్రజా సమక్షంలో ఇచ్చారు. దాన్ని కూడా బురజల్లుతూ ఉన్నారు. ఏదో ఒక విధంగా విష ప్రచారం చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం, ప్రభుత్వానికి ఏ విధంగా బురజల్లాలి, చెడ్డ పేరు తీసుకురావాలి అనేటువంటి దురాలోచనే జగన్మోహన్ రెడ్డి గాని ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి కనపడతాం. అదేవిధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పోకడ చూస్తే ఎలా ఉందంటే ఎక్కడికక్కడ వైలెన్స్, విధ్వంసకరమైనటువంటి ఆలోచనలే కనపడుతుంది. రెచ్చగొట్టేటువంటి విధంగా ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందాలి. జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి సంక్షేమం పట్టుకోవాలి, మంచిని ఓర్చుకోలేకపోతున్నాడు. మంచిని ఓర్వలేనితనం స్పష్టంగా కనపడతాం. చంద్రబాబు గారు చేసే మంచిని తట్టుకోలేకపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా ఆ పార్టీ నాయకులు కూడా రెచ్చగొట్టి ఏ విధంగా విధ్వంసకర ఆలోచనలు చేయాలి, ఉద్రిక్త పరిస్థితులు రావాలి, జరుగుతున్న అభివృద్ధి మీద డైవర్షన్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ప్రజలు అర్థం చేసుకున్నారు. గతంలో లాగా మోసం చేయాలని తిరిగి ప్రజలు మోసపోవడానికి కూడా సిద్ధంగా లేరు. ఇది మంచి ప్రభుత్వమే ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని విష ప్రచారాలు, విధ్వంసకర ఆలోచనలు చేసినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి లేరు. చంద్రబాబు ప్రభుత్వాన్ని 10 కాలం 10 సంవత్సరాలు
పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉండాలని ఏ విధంగానైతే ఆయన కోరుకుంటున్నాడో ఆ విధంగా ఉండాలని ప్రజలు కూడా కోరుకుంటారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్న కూటమి ప్రభుత్వంలో సర్దుకొని ముందుకెళ్లి ఈ ప్రభుత్వం దేశంలోని ముందు వరుసలో ఉండాలంటే చంద్రబాబు గారి నాయకత్వం అవసరం అనేది ప్రజలు కూడా గమనించారు. ఈరోజు జోనల్ కోఆర్డినేటర్ గా ఏదైతే గౌరవనీయులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారిని నియమించారో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈరోజు మొట్టమొదటిసారిగా మరి ఏలూరు నియోజకవర్గం రావడం జరిగింది. ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ మా క్యాడర్ అంతా కూడా ఈ రోజున ఏదైతే ఏలూరు జిల్లాకి సంబంధించి ఏదైతే విషయాలు ఉన్నాయో అన్ని కూడా ఆయనతో కూలంకుషంగా చర్చించడం జరిగింది. ఆయన కూడా ఏదైతే గతంలో చేసిన అనుభవం కానీ అంతకుముందు కూడా 2014 నుంచి 19 కూడా మరి ఏదైతే మన జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు సంగతులు కానీ అన్ని కూడా ఆయనకి తెలుసు. ఇప్పుడు ఆ సంగతులతో పాటు ఇక్కడ ఏదైతే చిన్న చిన్న విషయాలు ఉన్నాయో అన్ని కూడా చర్చించడం జరిగింది. అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో మరి స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి దానికి ఏ విధంగా వాళ్ళు వైసీపీ ఏ విధంగా చేస్తుంది, మనం ఏ విధంగా వెళ్ళాలనే దాని మీద కూడా మరి మాట్లాడటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పని చేసినా సరే ప్రజల కోసం చేస్తున్నారు అనేది మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఆయన సూచన చేయడం జరిగింది. క్యాడర్ని అందరినీ కూడా దానికి సమాయత్తం చేసి, ఎందుకంటే వాళ్ళ అహర్నిశలు ఆయన పాటుపడుతూ ఏ పని చేసినా అది ప్రజల కోసం అనేది ప్రజలకు తెలియపరిస్తే మనం ముందంజలో ఉంటాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రం కోసం చేసే పని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకులు కూడా తీసుకెళ్లాలని చెప్పి సీనియర్ గా ఆయన అనుభవాన్ని ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది. మా క్లస్టర్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు, ఏదైతే రాష్ట్ర నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వినటం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఏలూరు నియోజకవర్గమే కాదు ఏలూరు జిల్లా అంతా కూడా అదే విధంగా మేము తీసుకెళ్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మరి గౌరవనీయులు పుల్లారావు గారిని తప్పనిసరిగా మా జోన్ విషయంలో కాస్త శ్రద్ధ పెట్టి ఏ విషయం ఉన్నా సరే అది ముందంజలో ఆ సమస్య పరిష్కారం ఏ దిశగా చేయాలని చెప్పి ఆయన కూడా మేము అందరం కూడా కోరుకోవడం జరిగింది.